హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎస్ కిచెన్ డైరీస్. ఈ దివాళీకి కొత్తగా ఏదైనా స్వీట్ ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. చాలా తక్కువ పదార్థాలతో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ పదార్థాలు వాడినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ స్వీట్ చేసుకున్నారంటే జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది. 10 నిమిషాల్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి. ఈ స్వీట్ చేయటానికి కొద్దిగా నెయ్యి ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను కాజు, బాదాం, కిస్మిస్ ఇలా సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇందులోకి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటాయి. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నెయ్యిలోకి ఇక్కడ నేను 1/2 కేజీ క్యారెట్ని తీసుకున్నాను. ఈ క్యారెట్ని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇలా సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని 1 కప్పు వరకు తీసుకోవాలి. ఈ క్యారెట్ తురుమును నెయ్యిలో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ క్యారెట్ మొత్తం కూడా మనం వేసుకున్న నెయ్యిలోనే ఉడికిపోవాలి. క్యారెట్ తురుముని లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించాలి, లేదంటే అడుగంటుతుంది. నిదానంగా ఇలా కలుపుకుంటూ నెయ్యిలో ఈ క్యారెట్ మొత్తం ఉడికే వరకు ఉడికించుకోవాలి. క్యారెట్ తురుము ఉడకటానికి ఒక 5 నిమిషాల టైం పడుతుంది. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ క్యారెట్ని బాగా ఉడికించుకోవాలి. ఈ క్యారెట్ ఉడికేలోపు వేరే స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1/2 కప్పు వరకు పంచదార తీసుకోవాలి. 1/2 కప్పు షుగర్కి 1/2 కప్పు నీళ్లు పోసుకొని ఈ షుగర్ మొత్తం కరిగే వరకు బాగా కలుపుకోవాలి. తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. లైట్గా ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఈ షుగర్ మొత్తం నీళ్ళల్లో బాగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు వేయకపోయినా పర్వాలేదు. ఇక్కడ నేను కలర్ కోసం వాడుతున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. 1 కప్పు క్యారెట్ తురుము తీసుకుంటే 1/2 కప్పు షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉడికించిన ఈ షుగర్ సిరప్ని మనం ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుములోకి వేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ షుగర్ సిరప్ అంతా ఈ క్యారెట్కి బాగా పట్టే విధంగా నిదానంగా కలుపుకోవాలి. అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ షుగర్ సిరప్ని క్యారెట్ ముక్కలు మొత్తం పీల్చుకునే వరకు కలుపుతూ మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఈ షుగర్ సిరప్ని క్యారెట్ ముక్కలు మొత్తం పీల్చుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ స్వీట్ని మరీ గట్టిపడకుండా ఇలా మెత్తగా జ్యూసీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ స్వీట్ని ఇలానే తినేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఇలా లడ్డూలా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా దీని టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఈ దీపావళికి ఇది ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.